వెల్కమ్ టు పొలిటికోస్. విశాఖలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళలు రోడ్డెక్కారు. మహిళా హక్కులే మానవ హక్కులు అంటూ నినాదాలు ఇస్తున్నారు. అసలు ఈ ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి వీరిని అడిగి తెలుస్తున్నాం. మేడం చెప్పండి, మీరు ఇవాళ ఎందుకు ఇలా రోడ్డెక్కి ధర్నా చేస్తున్న పరిస్థితి? ఎందుకంటే ఈరోజు మహిళలకు రక్షణ లేదు, కార్మికులకు రక్షణ లేదు, శ్రామిక మహిళలకు రక్షణ లేదు. ఈరోజు షాప్ ఎంప్లాయీస్లో పనిచేసే అమ్మాయిలు బోల్డ్ మంది ఉన్నారు. కార్పొరేట్ స్థాయిలో లేదంటే పెద్ద పెద్ద వాల్మార్ట్, డీమార్ట్ ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీ ఆ షాపులో పనిచేసే ఆడపిల్ల రక్షణ లేదు. వాళ్ళ కనీస వేతనాలు లేవు, పని భద్రత లేదు. ఆ శ్రామిక మహిళలు ఒక రకంగా అయితే ఈరోజు అమ్మాయిల మీద దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకే నెలలో జూన్లో 77 నేరాలు పెరిగాయంటే దీనికి ఎవరి కారణం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరి కారణం అంటే ఖచ్చితంగా ప్రభుత్వం బోన్లో నిలబడాలి. మందు విపరీతంగా పెంచుతూ ఉన్నారు, గంజాయిని విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఏదో తూతు మంత్రంగా ప్రకటన చేస్తున్నారు తప్ప ఇది సరిపోదు. సమూలంగా మహిళల మీద దాడులు అరికట్టాలంటే ఖచ్చితంగా ఈరోజు మద్యాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలి. ఈరోజు మద్యాన్ని నియంత్రించకపోగా ఆదాయ వనరుగా చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని అరికట్టే చర్యలు చేపట్టాలని చెప్తా ఉన్నాం. అలాగే నిన్న కాక మొన్న అంగన్వాడీలో కులగణన మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ కులగణన అనేది అమ్మాయిలు మైనార్టీలు ఎంతమంది, దళితులు ఎంతమంది ఉన్నారని చెప్పి ఇది చాలా పెద్ద తప్పు. అంటే కులం పేరుతోటి, మతం పేరుతోటి బీజేపీ మనువాద భావజాలు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉంది. ఇది పచ్చి దుర్మార్గం. కాబట్టి భారత రాజ్యాంగం కోసం, ఈ దేశంలో భారత స్వాతంత్రం కోసం భారత పౌరులుగా అందరం పోట్లాడాం. ఆ రకంగా స్వాతంత్రం వచ్చింది. కానీ ఆ స్వాతంత్ర ఫలాలు అనేవి ఎవరికి వచ్చాయంటే అదాని అంబానీకి వచ్చాయి తప్ప సామాన్య పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి లేవని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. అందుకని ఈరోజు మహిళా హక్కులే మానవ హక్కులు అని చెప్పి అంతర్జాతీయ ప్రకటనని ఈరోజు విశాఖపట్నంలో ర్యాలీగా నిర్వహించడం జరిగింది. మీరు చెప్పండి, మీరు ప్రధానంగా అంటే భారీగా ప్రదర్శన చేసుకుంటే ఇక్కడికి వచ్చారు, ఏం తెలియజేస్తున్నారు ఈ నిరసన ద్వారా? ఈరోజు అంతర్జాతీయంగా కూడా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే విశాఖపట్నంలో ఈ మధ్యకాలంలో చాలా అత్యాచారాలు జరిగినాయి. లా స్టూడెంట్ పైన కానీ, అలాగే సైకాలజీ స్టూడెంట్ పైన కానీ, అలాగే ఇంటి పని వాళ్ళ అమ్మాయి పైన కానీ విపరీతమైన దాడులు జరిగినాయి. అరెస్టులు కూడా చేశారు. అలాంటివి జరగకూడదని చెప్పి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున మేము ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా 73 కోట్ల మంది అత్యాచారాలకు, వేధింపులకి ఓన్లీ మహిళలు గురవుతూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అప్పుడే ఐక్యరాజ్య సమితి 1948లో ఇది మానవ హక్కుల దినోత్సవం అని చెప్పి డిక్లేర్ చేసింది. 77 ఏళ్ళు అయింది. కానీ ఉల్లంఘన అవుతున్నాయి తప్ప అవి పరిరక్షించబడటం లేదు. ప్రశ్నించే వాడిని తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు. ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరిగినాయి అంటే కార్పొరేట్ సంస్థల్లో ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లో ఉండి విపరీతంగా ధరలు పెరుగుతున్నాయి. ఆ ధరలు తగ్గించండి అంటే అరెస్టులు చేస్తున్నారు. అలాగే అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళకి నష్టపరిహారం కల్పించాలి, కఠినంగా శిక్షించాలి, దోషులన్నీ మమ్మల్ని ఖండిస్తున్నారు. ఇలాంటివన్నీ జరగకూడదు. ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘన అని. ప్రతి నిమిషానికి 3 అత్యాచారాలకి, వేధింపులకు గురవుతున్నారు. ఇవన్నీ అరికట్టాలి. ఎవరి చేతుల్లో ఉన్నాయండి? ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. ఏ రాజకీయ నాయకులు వాళ్ళు గెలుస్తున్నారు. కానీ ఈ ఉల్లంఘన అనేది ఖచ్చితంగా వాళ్ళు ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా ఒక చట్టాన్ని మళ్ళీ తీసుకురావాలి. మానవ హక్కుల ఉల్లంఘన అనేది ప్రతి మనిషికి కూడా మాట్లాడే హక్కు, జీవించే హక్కు, అలాగే ఉద్యోగ భద్రత హక్కు కల్పించాలి. వాళ్ళు అవి కల్పించక కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ నాయకులు మాత్రం అలా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మానవ హక్కుల ఉల్లంఘన దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము వాళ్ళని ఇది కాపాడమని చెప్పి దీనికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ప్రధానంగా అంటే మానవ హక్కుల ఉల్లంఘన అంటున్నారు, మహిళల హక్కులు ముఖ్యంగా ఉల్లంఘన గురవుతున్నాయని మీరు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏం జరుగుతుంది అసలు? ఈ దేశంలో మానవ హక్కులు అదానీకే ఉన్నాయండి, మోడీకే ఉన్నాయి. అదానీ మీద 2029 కోట్ల అవినీతి ఆరోపణ ఉంటే ఆయన గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఆయనకి మానవ హక్కులు ఉన్నాయి. కార్మికులకి, ప్రజలకి, మహిళలకి మానవ హక్కులు లేవు. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తుంది మన ప్రభుత్వం, నాణ్యమైన బియ్యం మాత్రం సరఫరా చేయదు. విద్యా వైద్యం విపరీతంగా అంగటి సరుకుని చేసింది. ప్రభుత్వ రంగంలో విద్యా వైద్యం ఉంచరు. ఇది ఏ రకంగా చూసినా పేద ప్రజలకి, మహిళలకి, దళితులకి, గిరిజనులకి ఏం న్యాయం జరుగుతుందండి? అదానీలకి, అంబానీలకి, మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి ఏళ్లకు లాభాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. ప్రజలు విపరీతమైన బాధలు అనుభవిస్తున్నారు. అందుకే మహిళల హక్కులే మానవ హక్కులు, దళితుల హక్కులే మానవ హక్కులు, మాకు మనువాదం వద్దు, భారత రాజ్యాంగం కావాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. మనతో పాటు కొందరు విద్యార్థి సంఘం నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. చెప్పండి సార్, మీరేం డిమాండ్ చేస్తారు? మొన్ననే రిషితేశ్వర్ కేసు కోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే, అసలు యువతకి, మహిళలకి అక్కడ రక్షణ లేదు. వాళ్ళకి రక్షణ కల్పించాలి.
మానవ హక్కులు అంటే వ్యాపారస్తుల హక్కులుగా ప్రభుత్వం భావిస్తూ ఉంది. పెద్ద పెద్ద వ్యాపారస్తుల హక్కులే కాపాడబడతా ఉన్నాయి. పేద ప్రజానికం యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ హక్కులు కాపాడబడాలి, రక్షించగలగాలి. ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయో అవి సత్వరమే సమస్యల పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికార పక్షంలో ఉన్నప్పుడు రాజకీయ పక్షాలు ఎవరైతే ముందస్తు అరెస్టులు చేసి ప్రజా సంఘాలను అణిచివేత గురి చేస్తూ ఉన్నాయి, ఇది సరైన పద్ధతి కాదు. ప్రజా సంఘాల హక్కులు, ప్రజా సంఘాలు తీసుకొచ్చే సమస్యల్ని పట్టించుకొని వాటి మీద చర్చించి పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మాయమాటలు చెప్తున్న పరిస్థితి ఉంది. యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానవ హక్కుల దినోత్సవం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు జరుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశం మొత్తం ఈ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా మానవ హక్కులు కాపాడబడాలి, అందరూ నడుం బిగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదైతే ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే మానవ హక్కులు పూర్తిగా హరించబడుతున్నాయని వీరంతా చెప్తున్నారు. ప్రభుత్వాలు మానవ హక్కులను రక్షించి పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా మహిళల హక్కులు అలాగే విద్యార్థుల హక్కులు కూడా కాలరాసబడుతున్నాయని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.